ఏపీలో ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ అభియోగం మోపబడింది. దీంతో రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ అమ్మిరెడ్డికి నోటీసులు పంపింది. అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ అభియోగం మోపబడింది. దీంతో రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ అమ్మిరెడ్డికి నోటీసులు పంపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏపీలో ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి ఏదైతే ఉన్నారో అమ్మిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొత్త మంత్రి అని చెప్పొచ్చు. ఈయన గతంలో గుంటూరు అర్బన్ సిగా పనిచేసినటువంటి సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలాగా ట్వీట్ పెట్టారు. సో ఆయన పెట్టినటువంటి ట్వీట్ అది కూడా నారా లోకేష్ ను కించపరిచేలాగా ఉంది అనేటటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ నోటీసులు అయితే సర్వ్ అయ్యాయి. రేపు 2:30 విచారణకు హాజరు కావాలంటూ కూడా అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ఎవరైతే ఉన్నారో ప్రివిలేజెస్ కమిటీ అయితే ఈ నోటీసులు సర్వ్ చేశారు. రేపు ఖచ్చితంగా కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఏదైనా అనుమాన కార్యాలయంలో హాజరు కాలేకపోతే మరొక సమయం ఇచ్చే అవకాశం ఉంది. కానీ డెఫినెట్ గా కూడా రేపు మాత్రము ఈయన అమ్మిరెడ్డి మాత్రం హాజరు కాక తప్పని పరిస్థితి. ఆయన డెఫినెట్ గా ఎందుకు అప్పట్లో నారా లోకేష్ మీద ఆర్టిస్ట్ పెట్టింది అనే దానికి సంబంధించి పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పితే ఓకే, ఆయన ఇచ్చినటువంటి సమాధానంతో ఏకీభవించకపోతే మాత్రం ఇది చాలా దూరం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది, రేపు అమ్మిరెడ్డి హాజరు కాబోతున్నారు. శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరు కాబోతున్నాయి. కాబట్టి అతనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది శాసన మండలి అనేది మాత్రం చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.